హలో గాయ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అనమాట. మటన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలానే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం. బట్ అది వండడమే చాలా కష్టం ఇక్కడ. ఎందుకో చెప్తాను వినండి. మటన్ ఇక్కడ చాలా హార్డ్గా ఉంటుంది. అది ఎందుకో నాకు కూడా పర్టికులర్గా రీజన్ తెలియదు, కానీ కంపేర్ టు ఇండియా మటన్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. అది కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. అదే నార్మల్ ప్యాన్లో కుక్ చేసామనుకోండి, అది కుక్ అయ్యేలోపు తెల్లారిపోతుంది. అంటే అర్థం చేసుకోండి. ఇంకా ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో కుక్ అయిపోతుంది అనమాట. మటన్ వండాలంటే ఇక్కడ కొంచెం పేషెన్స్ ఎక్కువగానే ఉండాలి. నాకైతే మటన్ కర్రీలోకి నార్మల్గా ప్లెయిన్ రైస్ అంటేనే ఇష్టం. మరి మీకు మటన్ కర్రీలోకి ప్లెయిన్ రైస్ ఇష్టమా ఆరెల్స్ బగారా రైస్ ఇష్టమా కమెంట్ చేసేయండి. నాకెందుకంటే మటన్ కర్రీ ఆల్రెడీ హెవీగా ఉంటుంది, ఇంకా మళ్ళీ దానిలోకి బగారా రైస్ అంటే ఇంకా హెవీ అయిపోతుంది. సో అందుకే నాకు వైట్ రైస్ కాంబినేషన్లో చాలా ఇష్టం మటన్ కర్రీ. అది కూడా తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అంటే చాలా ఇష్టం. అసలు మాకు యూకే వచ్చిన స్టార్టింగ్లో కుకింగ్ చేయడం కూడా రాదు. అలాంటిది కొన్ని మంత్స్ అయ్యేసరికి మొత్తం కుకింగ్ నేర్చేసుకున్నాం అనమాట అందరం. ఇప్పుడు ఇంట్లో అందరం కుకింగ్ చేయడంలో స్పెషలిస్ట్ అనమాట. అది కూడా మటన్ కర్రీ అయితే ఒక్కొక్కరు చింపేస్తారనుకోండి. మేమేమైనా తెచ్చుకున్నప్పుడు మేము పోటీ పడతాం, నేను వండుతామంటే నేను వండుతా అని. అంతలా పోటీ పడి కర్రీ చేస్తామన్నమాట. ఇక్కడ మా ఇంట్లో అయితే అందరికీ కుకింగ్ చేయడం చాలా ఇష్టం. నేను చేస్తా అంటే నేను చేస్తా అని చేస్తామన్నమాట. యూకేలో మటన్ కాస్ట్ వచ్చేసి 9 పౌండ్స్ చేంజ్ ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 1000 రూపీస్ అనుకోండి అప్రాక్సిమేట్. ఇండియాలో కూడా అప్రాక్సిమేట్ అంతే ఉంటుంది కదా. మటన్ కాస్ట్ వచ్చేసి సిమిలర్గానే అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మటన్ షోల్డర్ పీస్ అని, లెగ్ పీస్ అని, ఇంకా ఇలా బోన్లెస్ అని సపరేట్గా అమ్ముతారనమాట. సపరేట్గా కాస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. చూడండి మటన్ కర్రీ ఎంత యమ్మీగా అయిందో, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తినేద్దాం రండి. చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాం. అసలే షిఫ్ట్కి టైం అవుతుంది, అయినా మటన్ కర్రీ వండుకోవాలని జిద్దుతో కూర్చొని ఈరోజు మటన్ కర్రీ చేసేసుకున్నాం. ఫైనల్గా మటన్ కర్రీ అయితే చాలా బాగుంది. చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది. నాకైతే ఈ మటన్ కర్రీలో బొక్కలు అయితే అస్సలు నచ్చవండి. బట్ ఓకే, నాకు మటన్ కర్రీ అంత పెద్దగా ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుండి అయినా కొంచెం నాకు చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం. అదేంటో తెలియదు, కానీ మటన్ కర్రీ అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. అండ్ ఇక్కడ నాకు మోస్ట్లీ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇండియన్స్ చాలా బాగా కుక్ చేసుకుంటారు. కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళని చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఒక చిప్స్ ప్యాకెట్, లంచ్కి ఒక ఎనర్జీ డ్రింక్స్ ఇలా తాగుతూ ఇలా చిప్స్ తింటూ బతికేస్తారనమాట. అదే మనలాగా వాళ్ళు 3 టైమ్స్ తినరు, ఓన్లీ 1 టైం తినేసి అంతే అనమాట. ఎందుకంటే వాళ్ళు అసలు ఫుడ్ చాలా తక్కువ తింటారు. అండ్ తిన్నా కూడా అది అంత ఫ్రోజన్ ఐటమ్స్ తింటూ ఉంటారు. సో మనలాగా అయితే అస్సలు ఉండదన్నమాట. మటన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ నేనైతే మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎవరైతే కొత్తగా యూకేకి వస్తున్నారో, ఎవరైతే యూకే వచ్చే ప్లాన్ ఉందో, నాట్ ఓన్లీ యూకే, మీరు ఏ అబ్రాడ్ కంట్రీకి వెళ్ళాలనుకున్నా కొంచెం గట్టిగా తినాలన్నమాట. ఇక్కడికి వచ్చాక ఇండియాలో లాగా కొంచెం తిని పక్కన కూర్చుంటా అంటే సరిపోదు. ఎందుకంటే మనం ఇక్కడ చేసేది హార్డ్ వర్క్ అనమాట. పార్ట్ టైంలో ఫుల్ టైంలో చేసేది. మీరు తినకపోతే మీ బాడీ షెడ్కి వెళ్ళిపోతుంది. మీరు మంచిగా తింటేనే మీ బాడీలో ఎనర్జీ ఉంటుంది, మీరు స్ట్రాంగ్గా ఉంటారు, వర్క్ చేయగలుగుతారు. తినకుండా పైసలు సేవ్ చేసుకుందామనే థాట్లో మీరు ఫుడ్ని అవాయిడ్ చేస్తే ఇక్కడ మీరు చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడికి రావాలని థాట్ ఉంటే ముందే గట్టిగా ఫిక్స్ అయ్యారండి, అదనమాట. అండ్ మీకు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ గాయ్స్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.